తిరుపతిలో శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర కన్నుల పండుగగా జరుగుతోంది. జాతరలో 4వ రోజు భక్తులు తోటి వేషంలో దర్శించుకోవడంతో అమ్మవారు పరవశించిపోయారు. శరీరం అంతా బొగ్గు పూసుకొని ముఖానికి తెల్లని బొట్లు పెట్టుకొని వేపమండలు చేత పట్టుకొని బూతులు తిడుతూ అమ్మవారిని దర్శించుకున్నారు. నా పేరు జ్యోత్స్నా అండి. మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగిందంతా ఇక్కడే. ఎవ్రీ ఇయర్ వస్తాము ఇక్కడికి. ఎవ్రీ ఇయర్ జాతర చూసుకొని పొంగల్ పెట్టేసి వెళ్తాము. ఇక్కడ మాత్రం స్పెషాలిటీ ఒక వారం రోజులు జరుగుతుందండి. రోజుకొక వేషం వేసుకుంటారు, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. జాతర రోజు విశేషం ఏంటంటే ఆడవాళ్ళు మగవాళ్ళ గెటప్ వేసుకుంటారు, మగవాళ్ళు ఆడవాళ్ళ వేషం వేసుకుంటారు. అది ఇక్కడ చాలా విశేషము. వారం రోజుల పాటు విశేషంగా అమ్మవారి అలంకరణ ఉంటుంది. ఆఖరి రోజు అమ్మవారిని మట్టితో తయారు చేసి చంప నరుకుతారు. అక్కడ అది చాలా విశేషము. నేను పుట్టి పెరిగిందంతా తిరుపతే. మ్యారేజ్ అయ్యి వేరే ఊరు వెళ్ళా, అయినా సరే జాతర అంటే మాత్రం వచ్చి ఇక్కడ 1 వీక్ స్టే చేసి చూసుకుని వెళ్తాము. అమ్మ వాళ్ళ ఊరు ఇక్కడే. పొంగలి పెట్టడం మాత్రం కంపల్సరీ మాకు ఎవ్రీ ఇయర్. గంగమ్మ జాతర అట్టహాసంగా ప్రారంభమైంది తిరుపతిలో. ఈ నెల 6వ తేదీ చాటింపుతో ప్రారంభమైన జాతర ఈరోజు శుక్రవారం 3వ రోజు. ఈరోజు భక్తాదులందరూ కూడా తోటి వేషంతో అమ్మవారిని దర్శించుకుంటారు. అదేవిధంగా రేపు మరునాడు అనేక విశేష వేషాలతో ఈ అమ్మవారిని దర్శించుకొని 13వ తేదీ అట్టహాసంగా తిరుపతిలో గంగమ్మ జాతరకి ఇతర దేశాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి కూడా ఈ అమ్మవారిని దర్శించుకోవడం ఈ తిరుపతి పుణ్యక్షేత్రంలో అమ్మవారు స్వయాన వెంకటేశ్వర స్వామి చెల్లెలు అయినందువల్ల ఈ అమ్మవారికి ఎక్కువగా భక్తాదులు వచ్చి వారికి శక్తి కొద్దీ కానుకలు సమర్పించి అమ్మ కృపకు ప్రార్థనలు అవుతారు. అదేవిధంగా మన తిరుపతి గౌరవనీయులు ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు గారు ఈ యొక్క జాతరని భక్తులకి, సామాన్య భక్తులకి పెద్దపీట వేశారు. అదేవిధంగా పోలీస్ వారు, మున్సిపల్ కమిషనర్ వారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు, హెల్త్ డిపార్ట్మెంట్ వారు కూడా ఇక్కడ పర్యవేక్షణ చేస్తూ ప్రతినిత్యం భక్తులకి ఈ సేవలు అందించేందుకు మీ జాతర ఉత్సవ కమిటీ వారందరూ కూడా ఇక్కడ సేవలు అందిస్తున్నాం. ఉచితంగా మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా చలివేంద్రాలు ఏర్పాటు చేశారు తిరుపతి శాసనసభ్యులు ఆర్ని శ్రీనివాసులు గారు. తిరుపతి ప్రజలకు ఎప్పటి విధంగా లేని విధంగా ఈసారి అమ్మవారికి సామాన్య భక్తులకి పెద్దపీట వేశారు. అదేవిధంగా తెలుగుదేశం నాయకులు అందరూ కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈ అమ్మవారిని అందరూ దర్శించుకోవాలని చెప్పి ఈరోజు ఈ అమ్మవారి జాతరలో పాల్గొన్న భక్తులందరికీ కూడా అమ్మవారి కృపలు ఎప్పుడు ఉంటాయని చెప్పి మా ఉత్సవ కమిటీ మీద తెలుపుస్తూ జై గంగమ్మ తల్లి, జై గంగమ్మ తల్లి.